దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క జీవితంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము జనవరి 31 చదువుచున్నాను. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. కీర్తన 16:11 వచనము. ప్రభువు నిత్యత్వము నుండి మన యొద్ద ఏమి పొందవలనని వేచి ఉన్నాడో అది ఆయన పొందు వరకు ఊరకుండడు. శక్తి కలిగిన పరిశుద్ధుడైన దేవుడు నిర్మలమైన స్వచ్ఛమైన తన స్వంత నీతిని నీకు ఇవ్వగోరుచున్నాడు. పరలోకపు దేవదూతల ఎదుట మనలను నిష్కలంకులుగా నిలవబెట్టగోరుచున్నాడు. నీకు ఆయన దయచేయు నీతి అంతయు నిష్కలంకమైనది. దేవదూతలు సహితము తమ వ్రేలినెత్తి నీలో ఏదైనాను చూపించలేరు, తీర్పు తీర్చలేరు. అటువంటి నీతిని నీవు పొంది ఉన్నావా? లేక మరి దేని ఎందైనా నీవు నమ్మిక ఉంచుచున్నావా? మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకుని వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. రోమ 13:14 వచనము. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. యెషయా 62:2 వచనము. దేవుడు ఒక నివాస స్థలం కొరకే వెదుకుచున్నాడు. మనం లేకుండా పరలోకం కూడా ఆయనకు ఎట్టి విశ్రాంతిని ఇవ్వలేదు. ఈ భూమి మీద నుండి ఆయన ఒక సంఘమును, ఏర్పరచబడిన ప్రజల గుంపును, ఆయనకు తృప్తిని, ఆనందమును, విశ్రాంతిని ఇచ్చుటకు గాను సమకూర్చుచున్నాడు. ఈ ఆనందమే నీకు బలమగును. యేసుక్రీస్తునందుగల ఇట్టి ఆనందమును, గొప్ప ప్రేమను మేము మీకు అందించుచున్నాము. ముగింపు మాటలు. నేటి దిన వాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్.